జీవితం చాలా చిన్నది. నిన్ను కాదు అనుకున్న వాళ్ళ కోసం ప్రాధేయపడకు. నీకు కావలసిన దానికోసం ప్రయత్నించు. ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యమైన వాళ్ళం అనేది వాళ్ళు మనతో మాట్లాడే తీరు, వాళ్ళ మనసులో మన స్థానం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొకరిది సొత్తు, నేడు నీదిగా అయింది, రేపు వేరొకరి స్వంతం అవుతుంది. మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం. ఏడిస్తే నాటకం అంటారు, నవ్వితే ఏం బాధలు లేవు అంటారు, మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్లే అంటారు, మాట్లాడితే చెడ్డవాడు అంటారు, మాట్లాడకపోతే అహంకారి అంటారు, బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడు చస్తాడో అంటారు, సచ్చాక అయ్యో పాపం అంటారు. నువ్వు ఎలా ఉన్నా అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అనేవాళ్లను వాళ్ళ కర్మకే వదిలేయాలి. మనం మనకు నచ్చినట్లుగానే బ్రతకాలి. ఈ లోకం ఏదైనా సాధించాక నిన్ను గుర్తిస్తుంది. కుటుంబం ఏదైనా సాధించాలని కోరుకుంటుంది, కానీ స్నేహం ఏదైనా సాధించగలవు అనే నమ్మకాన్ని కలిగిస్తుంది.